Hello all, welcome to Rao's Academy, Hyderabad. Today's important current affairs. Number 1. China builds world's largest laser crystal to blast satellites from the ground. So here the China builds a laser to target the satellites from the ground. So satellites వచ్చేసి మనకి ఏంటి, స్పేస్లో ఉండే శాటిలైట్స్ని దే ఆర్ టార్గెటింగ్ త్రూ ద లేజర్. సో చైనా టార్గెటింగ్ ద satellites through the laser. So Chinese scientists have claimed to create the world's largest barium gallium selenide, so known as BGSE, that is barium gallium selenide. Barium gallium selenide, that is known as laser crystal, largest laser crystal, that is known as BGSE, full form barium gallium selenide. So main purpose enti ante to hit the satellites, to target the satellites from the ground. So laser enti ante manaku longest amplification untundi kabatti they are targeting the satellites in the space through the laser. So manaku vachesi China. So enhance long range laser systems and improve infrared sensing technologies significantly. So a Chinese research team has created the world's largest laser cluster, that is barium gallium selenide crystal measuring 60 millimeters in diameter. This crystal is notable for its ability to efficiently convert short wave infrared lasers into mid range. So simple ga enti ante short wave infrared rays, short wave IR rays, infrared ni ఏమవుతుంది మిడ్ వేవ్కి యాంప్లిఫై చేస్తుంది. లేజర్ అంటేనే మనకేంటి యాంప్లిఫికేషన్. సో ఇక్కడ వచ్చేసి షార్ట్ వేవ్ ఇన్ఫ్రారెడ్ రేస్ని మిడ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ లాగా ఇది కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ టార్గెటింగ్ ద శాటిలైట్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద స్పేస్ ఫ్రమ్ ద గ్రౌండ్. మనం ఏంటి అంటే భూమి పైన నుంచే వీటిని ఏంటి అంటే స్పేస్లో ఉన్న శాటిలైట్స్ని టార్గెట్ చేయొచ్చు. ఒకనొకటప్పుడు డెబ్రీస్ ఉంటాయి మనకు, స్పేస్ డెబ్రీస్ కానీ కొన్ని వచ్చేసి అన్వాంటెడ్ శాటిలైట్స్ ఉంటాయి, వాటిని డిస్ట్రాయ్ చేయడం కోసం దీన్ని తీసుకొచ్చి చైనా వాళ్ళు తీసుకుని రావడం జరిగింది. సో రీసెర్చ్ బై ద చైనీస్ సైంటిస్ట్. సో చైనా డెవలప్డ్ వరల్డ్స్ లార్జెస్ట్ లేజర్ క్రిస్టల్ టు బ్లాస్ట్ ద శాటిలైట్స్ ఫ్రమ్ ద గ్రౌండ్. సో చైనాకు సంబంధించి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటి, బీస్, చైనీస్ బీస్. సో ఈ తేనెటీగల పైన వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఇంకార్పొరేటింగ్ ఏ చిప్, మైక్రో చిప్స్ ఈ తేనెటీగల పైన వాళ్ళు అమర్చడం జరుగుతుంది. సో దట్ దే ఆర్ కమాండింగ్ ద రెస్పెక్టివ్ హనీ బీస్. సో హియర్ ద హనీ బీస్ ఆర్ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద ఇన్స్ట్రక్టర్. అంటే ఏంటి, దానికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఆ హనీబీ తూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు ఏంటి ఫ్యూచర్లో దీన్ని మిలిటరీలో కూడా యూజ్ చేయాలి అనుకుంటున్నారు. సో దట్ దీన్ని మిలిటరీ పవర్ కిందికి మార్చుకోవచ్చు అని ఒక ప్రయత్నంలో ఉన్న వాళ్ళు చైనా వాళ్ళు. ఎట్ ద సేమ్ టైమ్ ఆన్ బ్రహ్మపుత్ర రివర్ దే ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు యూకే. సో యూకే, యునైటెడ్ కింగ్డమ్ ఒక సంవత్సరంలో ఎంత పవర్ కన్జంప్షన్ చేస్తుందో అంత పవర్ కన్జంప్షన్ని ఓన్లీ చైనానే ప్రొడ్యూస్ చేయబోతుంది. దట్ ఈస్ ద లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లొకేటెడ్ ఆన్ ద బ్రహ్మపుత్ర రివర్. నెక్స్ట్ ట్రేసర్స్ మిషన్ నాసా లాంచ్ చేసిన లేటెస్ట్ మిషన్. సో నాసా లాంచ్డ్ ట్రేసర్స్ మిషన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేసర్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ అనేది చూద్దాం. నెంబర్ 1, రీసెంట్లీ నాసా ట్విన్స్ ట్రేసర్స్ శాటిలైట్స్ వాజ్ లాంచ్డ్ టు స్టడీ మ్యాగ్నెటిక్ రీకనెక్షన్ అండ్ హౌ సోలార్ యాక్టివిటీ ఎఫెక్ట్స్ నియర్ ఎర్త్ అట్మాస్ఫియర్. సపోజ్ ఇది ఎర్త్ అనుకోండి. సో మనకు వచ్చేసి ఏంటి అంటే ఎర్త్ చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ లేయర్ ఉంటుంది, ఒక మ్యాగ్నెటిక్ పొర ఉంటుంది. ఈ పొర ఏ విధంగా ఎర్త్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పేసి స్టడీ చేయడానికి నాసా వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో రీసెంట్లీ నాసాస్ ట్విన్ ట్రేసర్స్ శాటిలైట్స్ వాజ్ లాంచ్డ్ టు స్టడీ మ్యాగ్నెటిక్ రీకనెక్షన్ అండ్ హౌ సోలార్ యాక్టివిటీ ఎఫెక్ట్స్ నియర్ ఎర్త్ అట్మాస్ఫియర్. సో హియర్ రీసెర్చ్ దేనిపైన, సోలార్
యాక్టివిటీ హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ ఒకటి, ఇంకొకటి ఏంటి అంటే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని స్టడీ చేయడం కోసం నాసా వాళ్ళు తీసుకొచ్చిన ఒక ప్రయోగాన్ని మనం ఏమంటున్నాం, ట్రేసర్ మిషన్ అంటున్నాం. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ట్రేసర్? టాండెమ్ రికనెక్షన్ అండ్ కస్ప్ ఎలక్ట్రోడైనమిక్స్ రికనైజేషన్స్ శాటిలైట్స్, దట్ ఈస్ ట్రేసర్స్. ట్రేసర్స్ మీన్స్ ద టాండెమ్ రికనెక్షన్ అండ్ కస్ప్ ఎలక్ట్రోడైనమిక్స్ రికనైజెన్స్ శాటిలైట్స్. సో ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్, టాండెమ్ రికనెక్షన్ కస్ప్ ఎలక్ట్రోడైనమిక్స్ రికన్సెషన్ శాటిలైట్స్, దట్ ఈస్ ట్రేసర్. సో హెల్ప్ అండర్స్టాండింగ్ ద మ్యాగ్నెటిక్ రికనెక్షన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్. సో సింపుల్గా ఏంటి అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఏంటి? టు రీసెర్చ్ ఆన్ ద ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, టు రీసెర్చ్ ఆన్ ద ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నాసా వాళ్ళు తీసుకొచ్చిన ఒక కొత్త ప్రయోగాన్ని మనం ఏమంటున్నాం, ట్రేసర్ మిషన్ అంటున్నాం. సో ఇట్ విల్ ఫ్లై ఇన్ లో ఎర్త్ ఆర్బిట్, లో ఎర్త్ ఆర్బిట్ త్రూ ద పోలార్ కస్ప్, ఫనల్ షేప్డ్ హోల్స్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టు స్టడీ మ్యాగ్నెటిక్ రికనెక్షన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఇన్ ఎర్త్ అట్మాస్ఫియర్. సో మనకేంటి అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ నిసార్ ప్రోగ్రామ్ కానీ నాసాకు సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ ఇండియాకి సంబంధించిన ఇస్రోకి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్స్లో లాస్ట్ టైం మనకి ఏంటి అంటే నాసా ఫుల్ ఫామ్ పైన కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో నాసా ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. హెడ్ క్వార్టర్స్ ఇక్కడ అమెరికా. సో నాసా బిలాంగ్స్ టు అమెరికా, ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1958. So ISRO 1969, ISRO 1969. So next, India Singapore joint military exercise X-Bold Kurukshetra, X-Bold Kurukshetra. X-Bold Kurukshetra. సో ఏదైనా ఎక్సర్సైజ్ న్యూస్లో ఉన్నప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే కంట్రీస్, బిట్వీన్ విచ్ కంట్రీస్ అనేది ఇంపార్టెంట్, వెన్యూ కూడా ఇంపార్టెంట్, అది నావల్ ఎక్సర్సైజా, ఆర్మీ ఎక్సర్సైజా, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజా అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చేసి ఇండియా సింగపూర్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నేమ్ వచ్చేసి ఎక్స్ క్షేత్ర. ఎక్స్ బోల్డ్ కురుక్షేత్ర ఈజ్ ఏ జాయింట్ మిలిటరీ ఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ సింగపూర్, ఇండియా అండ్ సింగపూర్. సో ద 14th edition of the India Singapore joint military exercise bold Kurukshetra 2025 is set to commence today at Jodhpur. సో వెన్యూ వచ్చేసి మనకి ఇక్కడ ఇండియా, వెన్యూ వచ్చేసి ఇండియా జోధ్పూర్లో జరుగుతుంది. ఎన్నవ ఎక్సర్సైజ్ ఇది? 14th ఎక్సర్సైజ్. సో ఒకసారి ఇండియా ఆతిథ్యంలో జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ వచ్చేసి సింగపూర్ ఆతిథ్యంలో జరుగుతుంది. 13th వచ్చేసి మనకు సింగపూర్ ఆతిథ్యంలో జరిగింది, నెక్స్ట్ 15th సింగపూర్ ఆతిథ్యంలో జరగబోతుంది. సో ఇక్కడ వచ్చేసి 14th edition ఆఫ్ ఎక్సర్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర 2025, వెన్యూ వచ్చేసి మనకు జోధ్పూర్, ఇండియా. సో August 4th వరకు ఈ విన్యాసాలు జరగబోతుంది. ఇదేంటి అంటే మనకి ఏంటంటే ఎక్స్ప్రెసింగ్ కోఆర్డినేషన్ అండ్ సపోర్ట్ బిట్వీన్ ద టూ కంట్రీస్. సో లాస్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసింది ఏంటి? ఎక్సర్సైజ్ ప్యాసెక్స్ డిస్కస్ చేసాం. ప్యాసెక్స్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియన్ నేవీ అండ్ యునైటెడ్ కింగ్డమ్ రాయల్ నేవీ. దాన్ని మనం ఏమంటున్నాం? ఎక్సర్సైజ్ ప్యాసెక్స్ అంటున్నాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సింబెక్స్, ఇండియా అండ్ సింగపూర్కి సంబంధించిన నావల్ ఎక్సర్సైజ్ని మనం ఏమంటున్నాం? ఎక్సర్సైజ్ సింబెక్స్ అంటున్నాం. అదేవిధంగా మనకు నొమాడిక్ ఎలిఫెంట్ చూసాం. నొమాడిక్ ఎలిఫెంట్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ మంగోలియా. అదేవిధంగా మనం ఫ్రాన్స్ ఇండియాకి సంబంధించి మనం ఏంటి అంటే ఎక్సర్సైజ్ శక్తి ఉంది, ఎక్సర్సైజ్ గరుడ ఉంది, అండ్ ఎక్సర్సైజ్ వరుణ. ఎక్సర్సైజ్ శక్తి, ఎక్సర్సైజ్ గరుడ అండ్ ఎక్సర్సైజ్
వరుణ. సో ఇక్కడ ఎక్సర్సైజ్ శక్తి వచ్చేసి ఇండియా ఫ్రాన్స్ మధ్యలో ఉన్న ఆర్మీ ఎక్సర్సైజ్ గరుడ వచ్చేసి ఇండియా ఫ్రాన్స్ మధ్యలో ఉన్న ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ వరుణ వచ్చేసి ఇండియా ఫ్రాన్స్ మధ్యలో ఉన్న నావల్ ఎక్సర్సైజ్. సో రీసెంట్గా మనకు న్యూస్లో ఉన్న ఎక్సర్సైజెస్ అన్ని చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఇండియా మంగోలియాకు సంబంధించింది నొమాడిక్ ఎలిఫెంట్ చూసాం. టుడేస్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటి, ఎక్సర్సైజ్ ఎక్స్ బోల్డ్ కురుక్షేత్ర, దట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ సింగపూర్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ టైగర్ డే July 29 ఇంటర్నేషనల్ టైగర్ డే. సో హియర్ ద టైగర్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద బయోడైవర్సిటీ. సో మనకేంటి జీవ వైవిధ్యంలో పులుల పాత్ర చాలా కీలకం. సో హియర్ ద టైగర్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద బయోడైవర్సిటీ. సో ఇక్కడ వచ్చేసి మనకేంటి అంటే ఇండియాలో ఇండియన్ నేషనల్ యానిమల్ వచ్చేసి మనకు టైగర్. ఇండియన్ నేషనల్ యానిమల్ టైగర్ అడాప్టెడ్ ఇన్ ద ఇయర్ 1972 and next year, that is 1973, the Indian government launched Project Tiger in order to safeguard the tigers. So Indian government launched Project Tiger in the year 1973 in Jim Corbett Tiger Reserve. Jim Corbett Tiger Reserve, that is located in Uttarakhand. సో ఇప్పుడు వచ్చేసి ఎట్ ప్రజెంట్ ఇండియాలో ఉన్న టైగర్ రిజర్వ్స్ టోటల్ 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులో లాస్ట్ యాడ్ అయింది ఏంటి, మాధవ్ నేషనల్ పార్క్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో నెక్స్ట్ ఇందులో భాగంగా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి, NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2005. ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ. సో టైగర్ సెన్సస్ ఎవ్రీ 4 yearsకి ఒకసారి జరుగుతుంది టైగర్ సెన్సస్. సో లాస్ట్ టైం టైగర్ సెన్సస్ వచ్చేసి 2022లో జరగడం జరిగింది, 2022. సో హైయెస్ట్ టైగర్స్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఫాలోడ్ బై కర్ణాటక. ఫాలోడ్ బై కర్ణాటక, ఉత్తరాఖండ్ అండ్ మహారాష్ట్ర. సో రీసెంట్గా మనకు న్యూస్లో ఉన్న టైగర్ రిజర్వ్స్లో ఏంటి, తెలంగాణకు సంబంధించిన టైగర్ రిజర్వ్ వచ్చేసి కవ్వాల్. సో ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర తడోబా అందేరి టైగర్ రిజర్వ్ మధ్యలో ఉన్న కారిడార్ని మనం ఏమంటున్నాం, కొమరం భీం కారిడార్ అన్నాం. రీసెంట్గా మనకు మహారాష్ట్రకు సంబంధించిన తడోబా అందేరి ఈ టైగర్ రిజర్వ్ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలను పులుల దాడి నుంచి కాపాడడం కోసం దే ఇన్స్టాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సౌండ్ సిస్టమ్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద లోకల్ పీపుల్ ఫ్రమ్ ద టైగర్ అటాక్స్. ద గవర్నమెంట్ ఇనిషియేటెడ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సౌండ్ సిస్టమ్ ఇన్ తడోబా అందేరి టైగర్ రిజర్వ్ లొకేటెడ్ ఇన్ ద మహారాష్ట్ర. కాళీ టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకేంటి కర్ణాటకలో ఉండడం జరిగింది. అక్కడ ద పీపుల్ ఆర్ డిస్కరేజింగ్ ద జంగల్ సఫారీ, వేరాస్ పలాము టైగర్ రిజర్వ్ ఆఫ్ జార్ఖండ్ ద పీపుల్ డింట్ అబ్జెక్ట్ ద జంగల్ సఫారీ. సో ఇందులో భాగంగా రణతంబోర్ టైగర్ రిజర్వ్ వచ్చేసి రాజస్థాన్. నెక్స్ట్ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ గురించి డిస్కస్ చేసాం. సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ వచ్చేసి ఒడిస్సా. సో ఇలాంటి టైగర్స్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని ఒకే దగ్గర మనం లింకప్ చేసుకొని రాసుకుంటే మనకి ఏంటి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రివిజన్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ సెలబ్రేటింగ్ బర్త్ యానివర్సరీ ఆఫ్ రాజేంద్ర చోళా 1. సో లాస్ట్ ఒక 1 week నుంచి ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటి, సెలబ్రేటింగ్ బర్త్ యానివర్సరీ ఆఫ్ రాజేంద్ర చోళా 1. సో చోళా డైనాసిటీ existing in between the Pallavas and Pandyas. So Pallavas followed by Cholas and Cholas were followed by Pandyas. So వీళ్ళ సైకిల్ ఏంటంటే ఫస్ట్ పల్లవాస్ తర్వాత అడ్మినిస్ట్రేషన్కి వచ్చింది చోలాస్ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు, పాండ్యాస్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు సెలబ్రేటింగ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ రాజేంద్ర చోళా 1. సో గ్రేట్ చోళా కింగ్. So commemoration of 1000 years of his maritime expedition in Southeast Asia and commencement of
కన్స్ట్రక్షన్ ఆఫ్ గంగైకొండ చోళపురం టెంపుల్. సో ఈ ఫెస్టివల్ని మనం ఏమంటున్నామంటే ఆది తిరువతరై ఫెస్టివల్, ఆది తిరువతరై, ఆది తిరువతరై ఫెస్టివల్ అని పిలవడం జరుగుతుంది. సో సింపుల్గా ఏంటి అంటే ఈ చోళా కింగ్ ఉన్నారు కదా రాజేంద్ర చోళా, ఇన్ హిజ్ నార్థన్ ఎక్స్పెడిషన్, సో ఇన్ హిజ్ నార్థన్ ఎక్స్పెడిషన్, సో వీళ్ళేంటి తమిళనాడు ప్రాంతంలో ఉండేవాళ్ళు, ఇతను సౌత్ ఈస్ట్ ఏషియా పైన ఎక్స్పెడిషన్ చేశాడు, అంటే దండయాత్రలు. అట్ ద సేమ్ టైం నార్థన్ ఇండియా పైన కూడా దండయాత్రలు చేయడం జరిగింది. సో హీ డిఫీటెడ్ మెనీ నార్థన్ కింగ్స్, లేటర్ ఇక్కడ ఓడిపోయిన నార్థన్ కింగ్స్ ఏం చేశారంటే ఈ గంగా జలాలను తీసుకొచ్చి ఇక్కడ ఒక సరస్సుని ఇతను నిర్మించడం జరిగింది. హీ కన్స్ట్రక్టెడ్ ఏ సరస్సు, లేక్ ఇన్ గంగైకొండ చోళపురం. సో ఇక్కడ ఏంటి అంటే ఎర్లియర్ వీళ్ళ క్యాపిటల్ సిటీ, చోళాస్ క్యాపిటల్ సిటీ ఏంటి అంటే తంజావూర్, ద ఫస్ట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ చోళాస్ తంజావూర్. బట్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ నార్థన్ ఎక్స్పెడిషన్ ద కింగ్ రాజేంద్ర చోళా I కన్స్ట్రక్టెడ్ ఏ టౌన్ విత్ ద నేమ్ గంగైకొండ చోళపురం. సో ఇతను ఏంటి అంటే ఉత్తర భారతదేశ దండయాత్ర తర్వాత అక్కడ విజయం సాధించిన తర్వాత ఇక్కడ గంగైకొండ చోళపురం అని ఒక పట్టణాన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అక్కడే మనకేంటంటే గంగైకొండ చోళపురం లేక్ను కూడా ఈయన కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో నార్థన్ ఇండియాలో ఓడిపోయిన కింగ్స్ ఏంటంటే వాళ్ళు అక్కడ నుంచి గంగా జలాలను తీసుకొచ్చి ఇక్కడున్న ఈ చెరువులో నింపడం జరిగింది. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ ఏ గంగైకొండ చోళపురం లేక్, గంగైకొండ చోళపురం లేక్, లేకపోతే దీన్ని ఇంకోటి ఏమంటున్నాం చోళగంగం లేక్. సో హీ కన్స్ట్రక్టెడ్ ఏ టౌన్ విత్ ద నేమ్ గంగైకొండ చోళపురం. అక్కడ ఉన్న టెంపుల్ని కూడా మనం ఏమంటున్నాం గంగైకొండ చోళపురం టెంపుల్ అంటున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే ఇవి కన్స్ట్రక్షన్ అయ్యి మనకు సరిగా 1000 సంవత్సరాలు పూర్తవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ద తమిళనాడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి సెలబ్రేటింగ్ ఆది తిరువతరై ఫెస్టివల్. సో చోళా డైనాసిటీ పైన ఈసారి మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చోళా డైనాసిటీ గురించి డీటెయిల్గా నేర్చుకోండి. సో అందులో భాగంగా లెట్ us డిస్కస్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈజ్ సెలబ్రేటింగ్ ద ఆది తిరువతరై ఫెస్టివల్ టు మార్క్ ద 1000th anniversary of Rajendra Chola's maritime expedition to Southeast Asia. So not only Northern India expedition, he also initiated Southeast Asia expedition. So the festival also honors Tamil Shaiva Bhakti traditions, especially the 63 Narayanas, saint poets supported by the Chola dynasty. So about Rajendra Chola enti ante he was son of Raja I, the most powerful Chola ruler who became a king in 985. He conquered the Ganga Valley. So ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా నార్థన్ ఎక్స్పెడిషన్. సో హీ కాంకర్డ్ గంగా వ్యాలీ అండ్ హీ అటైన్డ్ ద టైటిల్ గంగైకొండ చోళన్. సో అతనికి వచ్చిన టైటిల్ ఏంటి గంగైకొండ చోళన్. అంటే ఆ గంగా వ్యాలీ పైన అథారిటీని సంపాదించిన తర్వాత రాజేంద్ర చోళా Iకి వచ్చిన టైటిల్ ఏంటి మనకు గంగైకొండ చోళన్. It is meaning the Chola who conquered Ganga. So the Chola who conquered Ganga. So that is the reason he started construction of a new town with the name Gangaikonda Cholapuram. ఆయన అక్కడ కన్స్ట్రక్షన్ చేసిన లేక్ని మనం ఏమంటున్నాం చోళగంగం లేక్ అంటున్నాం, చోళగంగం లేక్. సో ఇప్పుడు ఏంటి అంటే ఇతని ఎక్స్పెడిషన్స్కి మనకేంటి అంటే 1000 years కంప్లీట్ అయ్యాయి కాబట్టి వీళ్ళు తీసుకొచ్చిన ఒక ఫెస్టివల్ న్యూస్లో ఉండడం జరిగింది. సో చోళా డైనాసిటీ వచ్చేసి administered Tamil Nadu region in between Pallavas and Pandyas. So to commemorate this victory, he founded a new capital named Gangaikonda Cholapuram and also built a temple of the same name. So next Haridwar Stampede. సో ఈ మధ్య న్యూస్లో ఉన్న చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి స్టాంపీడ్ అంటే మనకేంటి తొక్కిసలాట. సో మనకు హైదరాబాద్లో జరిగిన తొక్కిసలాట ఉంది, తర్వాత ఆర్సీబీ గెలిచిన తర్వాత మనకు బెంగళూరులో తొక్కిసలాట ఉంది. సో ఇలాంటి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ చాలా జరుగుతున్నాయి. సో ఇవేంటి మానవ తప్పిదాల వల్ల కావచ్చు, లేకపోతే కంట్రోల్ సరైన
కంట్రోల్ లేకపోవడం వల్ల కూడా ఇలాంటి స్టాంపీడ్ జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఒక టెంపుల్ ఉంది. సో టెంపుల్ వచ్చేసి ఏంటి అంటే హరిద్వార్ దగ్గర లొకేట్ అయిన ఒక టెంపుల్ ఉంది, మానసాదేవి టెంపుల్. మానసాదేవి టెంపుల్. సో మానసాదేవి టెంపుల్ దగ్గర వీళ్ళందరూ ఉన్న సమయంలో ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి ఒక రూమర్ రావడంతో వాళ్ళు ఏంటి అంటే ఆ తొక్కిసలాట జరగడం జరిగింది, అక్కడ కొంతమంది చనిపోవడం జరిగింది. సో దట్ ఈస్ ద రీజన్ టుడే ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. సో హరిద్వార్ స్టాంపీడ్, హరిద్వార్ స్టాంపీడ్. సో ఇక్కడ స్టాంపీడ్ కోసం ఐఐటి కాన్పూర్ రీసెంట్లీ లాంచ్డ్ ఏఐ బేస్డ్ స్టాంపీడ్ మేనేజింగ్ సిస్టమ్. సో మనకు పూరి జగన్నాథ రథయాత్ర ఉంది, అలాంటి జగన్నాథ రథయాత్ర వచ్చేసి అహ్మదాబాద్లో కూడా జరుగుతుంది. అహ్మదాబాద్లో కూడా జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. సో అక్కడ వచ్చేసి ఏంటంటే ద పోలీస్ వర్ యూటిలైజ్డ్ ద సర్వీసెస్ ఆఫ్ ఐఐటి కాన్పూర్ సో టు మానిటర్ ద స్టాంపీడ్. సో ఇక్కడ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ స్టాంపీడ్ మానిటరింగ్ బై ద అహ్మదాబాద్ పోలీస్ డ్యూరింగ్ ద జగన్నాథ రథయాత్ర. సో స్టాంపీడ్ గురించి ఈసారి ఈ హ్యూమన్ డిజాస్టర్స్ పైన మనకి ఏంటంటే క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి ఫోకస్ చేయండి. సో నెక్స్ట్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిక్లేర్స్ మిజోరామ్స్ లినైపుయ్ మెన్హీస్ మోనుమెంట్ యాజ్ ఏ నేషనల్ ఇంపార్టెంట్. సో ఇదేంటి అంటే మోనుమెంట్. సో మనకు పూర్వకాలంలో ఏంటి అంటే రాక్షస గుళ్ళు ఉంటాయి, సమాధులు ఉంటాయి. ఆ సమాధుల పైన ఒక రాతిని వాళ్ళు ఏంటి అంటే దే యూజ్ టు ఇన్స్టాల్ ద స్టోన్ ఓవర్ ద టుంబ్స్. దాన్ని మనం ఏమంటున్నాం అంటే మెహరిన్స్ అంటున్నాం. ఓకేనా. సో దీన్ని ఏంటి అంటే ఈ విధంగా సమాధులు ఉంటాయి, సమాధుల పైన మనకేంటంటే రాతికి సంబంధించిన కొన్ని ఇన్స్టాలేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఈ పిక్చర్లో మనకి ఏంటి అంటే టోటల్ ఇక్కడ మనకు రాతికి సంబంధించిన ఇన్స్టాలేషన్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని మనం మెన్హీర్స్ అంటాం. మెన్హీర్స్ అంటే ఏంటి అంటే కన్స్ట్రక్షన్స్ ఆర్ ఎరెక్టింగ్ ద పిల్లర్స్ ఓవర్ ద టుంబ్స్, దాన్ని మనం మెహరిన్స్ అంటున్నాం. సో లుంఫమ్ రోపుయ్ ప్రాంతం ఏంటి, లుంఫమ్ రోపుయ్ ఇన్ లీనాపురి విలేజ్, చంపై డిస్టిక్, మిజోరం. సో మిజోరంకి సంబంధించిన ఒక కట్టడం, దీనికి ఏంటంటే నేషనల్ ఇంపార్టెన్స్ రావడం జరిగింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ మిజోరామ్స్ లినాఫుయ్ మెన్హరిన్స్ మోనుమెంట్ యాజ్ ఏ నేషనల్ ఇంపార్టెన్స్. సో ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన యాక్ట్ ఏంటి అంటే ఏన్షియంట్ మోనుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958. సో ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన యాక్ట్ ఏంటి, ఏన్షియన్ మోనుమెంట్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే తాజ్మహల్ పైన యాంటీ డ్రోన్ సిస్టమ్ తీసుకొని రావడం జరిగింది. యాంటీ డ్రోన్ సిస్టమ్ అంటే ఏంటి, తాజ్మహల్ పైన డ్రోన్లు ఎగరడం అకార్డింగ్ టు ద విచ్ యాక్ట్, ఏన్షియంట్ మోనుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్. సో ఇవన్నీ ఏంటంటే మనకు ఏన్షియంట్ మోనుమెంట్స్ అనేవి ఏంటంటే మనకు వారసత్వ సంపద, వీటిని మనం ఏంటంటే ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్తో పాటు మనకు ప్రజలకు కూడా ఉంది. కాబట్టి వాళ్ళు తీసుకొచ్చిన యాక్ట్ అంటే ఏన్షియంట్ మోనుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిక్లేర్స్ మిజోరామ్స్ లినాపుయ్ మెన్హరిన్స్ మోనుమెంట్స్ యాజ్ ఏ నేషనల్ ఇంపార్టెన్స్. నెక్స్ట్, ఫిడే ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్, దివ్యా దేశ్ముఖ్ బికమ్స్ ఫస్ట్ ఇండియన్ ఛాంపియన్, బీట్స్ కోనేరు హంపి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఫైనల్ వచ్చి జరిగింది ఎవరెవరికి అంటే దివ్యా దేశ్ముఖ్ వర్సెస్ కోనేరు హంపి. సో గెలిచిన వాళ్ళు ఎవరు అంటే దివ్యా దేశ్ముఖ్. సో హియర్ దివ్యా దేశ్ముఖ్ బికమ్ ఫస్ట్ ఇండియన్ ఛాంపియన్. సో మనకేంటి అంటే మహిళలకు సంబంధించిన వరల్డ్ ఛాంపియన్లో గెలవడం మొట్టమొదటిసారిగా ఒక ఇండియన్ ఉమెన్ గెలవడం జరిగింది. ఆవిడ పేరు మనకు దివ్యా దేశ్ముఖ్. సో దివ్యా జాయిన్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక అండ్ వైశాలి యాజ్ ద 4th ఇండియన్ ఉమెన్ టు బికమ్ ఏ గ్రాండ్ మాస్టర్. సో ఇప్పటివరకు ఏంటంటే ఇండియాలో ఉమెన్కి సంబంధించిన 4 గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. నెంబర్ 1 మనకు
కోనేరు హంపి, నెంబర్ 2 ద్రోణవల్లి హారిక, నెంబర్ 3 వైశాలి అండ్ నెంబర్ 4 దివ్య దేశ్ముఖ్. సో ఇప్పుడు ఫిడే ఛాంపియన్ ఎవరు అంటే, వరల్డ్ ఛాంపియన్ ఎవరు అంటే దివ్య దేశ్ముఖ్. షీ హ్యాస్ బీటన్ కోనేరు హంపి, డిఫీటెడ్ కోనేరు హంపి. ఫైనల్ కూడా ఇద్దరు ఇండియన్స్ మధ్యలో జరిగింది. సో మనకు వచ్చేసి దివ్యా దేశ్ముఖ్ వర్సెస్ కోనేరు హంపి. సో దివ్యా దేశ్ముఖ్ వచ్చేసి గెలవడం జరిగింది. సెకండ్ ప్లేస్ వచ్చేసి కోనేరు హంపి. సో ఫిడేకి సంబంధించిన మనకేంటి అంటే లసానే స్విట్జర్లాండ్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఫిడే వచ్చేసి ఏంటంటే చెస్ రిలేటెడ్ అన్ని గేమ్స్ని తీసుకొచ్చే ఒక ఇన్స్టిట్యూషన్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లసానే స్విట్జర్లాండ్. సో నెక్స్ట్, ఆదిలాబాద్ పోలీస్ లాంచ్ ఆపరేషన్ జ్వాల. సో హియర్ ద ఆపరేషన్ జ్వాల టు ట్రైన్ గర్ల్స్ ఇన్ మార్షల్ ఆర్ట్స్. సో గర్ల్స్కి ఏంటి అంటే మార్షల్ ఆర్ట్స్ పైన ట్రైనింగ్ కోసం తెలంగాణకు సంబంధించిన ఆదిలాబాద్ పోలీస్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఆపరేషన్ పేరు ఆపరేషన్ జ్వాల టు ట్రైన్ గర్ల్స్ ఇన్ మార్షల్ ఆర్ట్స్. సో ఆదిలాబాద్ పోలీస్ లాంచ్డ్ ఆపరేషన్ జ్వాల టు ట్రైన్ గర్ల్ స్టూడెంట్స్ ఇన్ self defense techniques like karate, inaugurated by SP Akil Mahajan. The program aims to increase confidence, emotional strength and the ability to face the threats, benefiting 500 students initially. So simple ga enti ante స్కూల్ స్టూడెంట్స్కి, ఈ స్కూల్ గర్ల్స్ ఉంటారు కదా, స్కూల్ అండ్ కాలేజ్ గర్ల్స్కి, వాళ్ళకి ఏంటి అంటే మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఆదిలాబాద్ పోలీస్ వాళ్ళు తీసుకొచ్చిన ఆపరేషన్ జ్వాల అన్నాం. సో ఎర్లియర్ 2023లో సేమ్ ఆపరేషన్ జ్వాల ప్రోగ్రామ్ లాంచ్ చేసిన పోలీస్ ఎవరంటే సిరిసిల్ల. సో సిరిసిల్లకు సంబంధించిన పోలీసులు 2023లో తీసుకొచ్చిన ఆపరేషన్ పేరు కూడా ఆపరేషన్ జ్వాల. సేమ్ కాన్సెప్ట్ ఏంటంటే టు ట్రైన్ ద గర్ల్స్ ఇన్ మార్షల్ ఆర్ట్స్. సో తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన రీసెంట్ యాప్ ఏంటి, షీ ఈజ్ ద రియల్ హీరో అని చెప్పేసి ఒక యాప్ని తీసుకొని రావడం జరిగింది టు ఎంకరేజ్ ద ఉమెన్ ఎంపవర్మెంట్. నెక్స్ట్ వీళ్ళు తీసుకొచ్చింది ఏంటి అంటే డ్రగ్స్కి అగెనిస్ట్గా తీసుకొచ్చిన క్యాంపెయిన్స్ని కూడా మనం ఇక్కడ లింకప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐఐటి హైదరాబాద్ వచ్చేసి ఏంటంటే డిజిపిన్ తర్వాత అపాయింటెడ్ టు రీసెర్చ్ ఆన్ పోలవరం ముంపు ప్రభావాలు. ఈ పోలవరం ముంపు ప్రభావాలు ఏ విధంగా ఉంది అని చెప్పేసి అధ్యయనం చేయడం కోసం గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఐఐటి ఏంటి మనకు ఐఐటి హైదరాబాద్. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి మళ్ళీ రీకాల్ చేస్తే, నెంబర్ 1 we have China builds world's largest laser to blast satellites from the ground. అంటే ఏంటి, ఇక్కడ గ్రౌండ్ నుంచే మన స్పేస్లో ఉన్న శాటిలైట్స్ని బ్లాస్ట్ చేయొచ్చు, టార్గెట్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ట్రేసర్స్ మిషన్. సో ట్రేసర్స్ మిషన్ వచ్చేసి ఏంటి, నాసా లాంచ్ చేసిన ఒక మిషన్ టు స్టడీ ద ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎర్త్ చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రీడ్ చేయడం కోసం తీసుకొచ్చిన ఒక మిషన్ పేరు ట్రేసర్స్ మిషన్ బై నాసా. సో నెక్స్ట్ ఎక్స్-బోల్డ్ కురుక్షేత్ర 2025 ఎక్సర్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర 2025, దట్ ఈస్ 14th edition in between India and Singapore military exercise. Next, International Tigers Day, that is July 29, celebrated as International Tigers Day. So Project Tiger వచ్చేసి మనకు 1973 according to the Wildlife Protection Act 1972. So next, birth anniversary of Rajendra Chola, Adi Tiruvatarai festival. He belongs to the Chola dynasty. Next we have Haridwar Stampede. So Manasa Devi temple దగ్గర we have Stampede, that is Tokisalata. Next, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిక్లేర్స్ మిజోరామ్స్ లియన్ఫోయ్ మెహ్రిన్స్ అంటే ఏంటి, మనకు ఈ సమాధుల పైన ఉన్న రాక్షస గుళ్ళను మనం మెహ్రిన్స్ అన్నాం. సో ఇది నేషనల్ ఇంపార్టెన్స్గా వీళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది, ఐడెంటిఫై చేయడం జరిగింది. సో నెక్స్ట్, ఫిడే ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ ఛాంపియన్ ఎవరు, దివ్యా దేశ్ముఖ్. సెకండ్ వచ్చేసి మనకి ఎవరు అంటే కోనేరు హంపి.
సో నెక్స్ట్ ఆదిలాబాద్ పోలీస్ లాంచ్ చేసిన ఆపరేషన్ ఏంటి? ఆపరేషన్ జ్వాలా టు ట్రైన్ గర్ల్స్ ఇన్ మార్షల్ ఆర్ట్స్. సో గర్ల్స్కి వీళ్ళు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయడాన్ని మనం ఆపరేషన్ జ్వాలా అన్నాం. 2023లో మనకు సిరిసిల్లకు సంబంధించిన పోలీస్ కూడా సేమ్ అదే పేరుతోటి ఆపరేషన్ జ్వాలను తీసుకొని రావడం జరిగింది ఇన్ ఆర్డర్ టు ట్రైన్ ద గర్ల్స్ విత్ రెస్పెక్ట్ టు ద మార్షల్ ఆర్ట్స్. సో ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవ్వండి. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ తోటి వి విల్ మీట్. థ్యాంక్ యూ.